పన్నీర్ మిర్చి వడ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన ఆలు పేస్ట్, తురిమిన పన్నీర్, ఉప్పు, కొత్తిమీర, వాము, ధనియాలు, జీలకర్ర, సోంపు వేయించి చేసుకున్న పొడి, బజ్జి మిర్చీలు, వంట సోడా, కారం, పసుపు, నూనె, శనగపిండి. ఫస్ట్ మనం ఇక్కడ పన్నీర్ మిర్చి వడ అనుకున్నాం. పన్నీర్ తీసుకున్నాం. చిన్న బౌల్ ఇందులో వేసేసుకుంటున్నాను నేను. జీలకర్ర, ధనియాలు, సోంపు, అంటే వాసన కూడా మీకు తెలుస్తుంది ఇంట్లో వేయించినట్టు. అలాగా కొంచెం ఉప్పు. పన్నీర్ తురుముకున్నాం కదా, తురిమేసుకున్న పన్నీర్లో ధనియాలు, జీలకర్ర, సోంపు వేయించి చేసుకున్న పొడి వేసాము. తర్వాత కొంచెం ఉప్పు వేసాం, కొంచెం కారం, కొద్దిగా మిర్చి బజ్జీ కదా అని కారం కొంచెం తక్కువ వేస్తున్నాను. కొంచెం పించ్ అంతే. పసుపు, కొంచెం కొత్తిమీర. సో ఇది మిర్చిలో స్టఫ్ చేస్తారు కదా. నెక్స్ట్ దీనికి ఏంటంటే ఇంకొక బైండింగ్ లాగా ఆలుగడ్డలు ఉడకపెట్టేసి ఇది వాటర్ ఏది లేకుండా బాగా చేసి తెచ్చానమాట. దాన్ని కవర్ చేస్తాం మిర్చికి. పన్నీర్ బయటికి రా, పన్నీర్ లోపల స్టఫ్ చేస్తాం. ఆలుగడ్డ దానికి రోల్ చేసి ఫ్రై చేస్తాం. పిండి ఉండదా? పిండితోటి ఫ్రై చేస్తాం. ఓకే. ఇవంతా చేసుకునే లోపు మనకు ఆయిల్ వేడెక్కాలి కాబట్టి ముందు ఆయిల్ పెడతాను. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది స్టఫింగ్కి. ఆలు కూడా ఉడికించేసి అస్సలు వాటర్ లేకుండా మెత్తగా చేసి పెట్టారు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చెప్తారు, మిర్చిని ఎలా రెడీ చేయాలి అని. ఇప్పుడు ఉడికించిన ఆలు తీసుకున్నామండి. కొంచెం బాగా మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకున్నాం. దీనికి కూడా మళ్ళీ మసాలాలన్నీ వేస్తాం, సేమ్ మసాలాలు. ధనియాలు, జీలకర్ర, సోంపు పౌడర్ వేస్తున్నాను. తర్వాత కారం. కారం తినాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, కొన్ని మిర్చి బజ్జీ అంటే భయపడతారు కాబట్టి అయితే కొంచెం ఉప్పు. కానీ ఇప్పుడు వస్తున్న మిర్చిలు ఏవి కారం ఉండట్లేదులే. ఉప్పు వేస్తున్నాను. దాంట్లో కొంచెం తక్కువ వేస్తాం, దీంట్లో కొంచెం ఎక్కువ వేస్తున్నాను. మళ్ళీ పిండిలో వేస్తాం కదండి. అవును. కొత్తిమీర. నేను ఒక్కొక్క మిర్చిలో పెట్టే పన్నీర్ పెట్టేద్దాం. సో ఇలా మనం కలిపిన పన్నీర్ని ఇలా ఒక్కొక్క మిర్చిలో పట్టినంత వరకు స్టఫ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ మిర్చి తీసుకున్నాం కదా మనం, ఆ మిర్చిలో మనం కలిపిన పన్నీర్ని ఫస్ట్ స్టఫ్ చేసాం. ఆ తర్వాత ఆ పన్నీర్ ఏది బయటికి రాకుండా ఉండటానికి మనం ఉడికించిన ఆలుని మొత్తం బజ్జీలాగా, ఆల్మోస్ట్ బజ్జీ షేప్ వచ్చేసింది, ఇలా మొత్తం పెట్టేసాం అనమాట. ఇలా మనం మిర్చీలన్నీ రెడీ చేద్దాం. ఆ తర్వాత ప్రాసెస్ అప్పుడే చెప్తాను, మీరు ఎక్కువ కంగారు పడకుండా. సో మనం అన్ని బజ్జీలకి చక్కగా ఇలా లోపల పన్నీర్ని స్టఫ్ చేసేసి పైన మనం కలిపిన ఆలు మిశ్రమం మొత్తాన్ని బజ్జీని ఇలా రెడీ చేసి ఆల్రెడీ బజ్జీ సగం అయిపోయింది. సో ఇప్పుడు ఇంక బజ్జీలు వేయించాలి కదా, దానికి నెక్స్ట్ ప్రిపరేషన్ అనమాట. చెప్పాలి కౌశల్య గారు. నెక్స్ట్ అదేంటి? బజ్జీల పిండి, సోడా, ఇది పసుపు, తర్వాత శనగపిండి వేసి కలిపాను. వేడి నూనె 1 స్పూన్ వేయండి ఇందులో. వామ్ ఎప్పుడు ఇలాగా చేసి కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుంది. అంటే మన అందరికి బజ్జీ పిండి కలుపుకోవటం తెలుసు కాబట్టి మేము ముందు పిండి కలిపేశారు, కొంచెం నానితే చాలా బాగుంటుందంట. వేడి నూనె వేస్తే, వేడి నూనె ఆ ముందు కలిపి పెడితే కొంచెం పొంగి బజ్జీలు బాగా వస్తాయి. ఆల్రెడీ అయిపోయింది. తర్వాత ఒక పించ్ సోడా, 1 పిసరు వేస్తున్నాను. అంతే, అయిపోయింది, ఇంకేం లేదు.
ఒక్కొక్క బజ్జీ పెద్ద పెద్ద బజ్జీ అవుతుంది. ఒక బజ్జీ తింటే చాలు, మనం 2-3 తినలేం. ఓకే, 2 బజ్జీలు వేడి అయిపోయినాయి బాగా. సో బజ్జీలు రెడీ అయిపోయినాయి, చూసారు కదా. ఇలానే మనం మిగిలిన బజ్జీలన్నీ వేయించేద్దాం. ఫైనల్గా బజ్జీలు రెడీ అయిపోయినాయి. ప్లేట్లో మనం ఇప్పుడు అందంగా చూసారు, ఒక్కొక్క బజ్జీ చిన్న చిన్న పెంగ్విన్ లాగా ఎలా ఉందో, బుజ్జి బుజ్జిగా ముద్దు ముద్దుగా. మంచి పేరు పెట్టారు పెంగ్విన్. మీరు వడ మిర్చి ఎందుకన్నారు అంటే ఇప్పుడు అర్థమవుతుంది, ఒక్కొక్కటి తింటే చాలు అని. పన్నీర్ మిర్చి వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలు పేస్ట్, తురిమిన పన్నీర్, ఉప్పు, కొత్తిమీర, వాము, ధనియాలు, జీలకర్ర, సోంపు వేయించి చేసుకున్న పొడి, బజ్జీ మిర్చీలు, వంట సోడా, కారం, పసుపు, నూనె, శనగపిండి. పన్నీర్ మిర్చి వడ తయారు చేసే విధానం: ఒక బౌల్ తీసుకొని దానిలో ముందుగా పన్నీర్ తీసుకోవాలి. ఇప్పుడు దానిలో ధనియాలు, జీలకర్ర, సోంపు వేయించిన పొడి వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కొంచెం కారం, కొద్దిగా పసుపు, కొత్తిమీర వేసి పన్నీర్కి బాగా పట్టేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కే లోపుగా మనం ఆలు పేస్ట్ ని ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో ధనియా, జీలకర్ర, సోంపు వేయించి చేసిన పొడి వేసుకోవాలి. తర్వాత దానికి కొంచెం కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపి ఇప్పుడు మజ్జిగ కట్ చేసుకున్న మిర్చిని తీసుకొని ముందుగా దానిలో పన్నీర్ని స్టఫ్ చేసుకోవాలి. మనం కలిపి పెట్టిన ఆలు మిశ్రమాన్ని బజ్జీ చుట్టూ పెట్టాలి. బజ్జీల పిండి తీసుకోవాలి. కొద్దిగా వాము వేసి బజ్జీ పిండిని బాగా రెడీ చేసి కలిపిన తర్వాత ఆలు మిర్చిని డిప్ చేసి వేడెక్కిన నూనెలో వేసి బాగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన పన్నీర్ మిర్చి వడ రెడీ.